నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రంలోనే దేవాలయాలకు మహర్దశ. ఆయా హనుమానాల్లో దేవాదాయ శాఖ మంత్రి అల్లేలు ప్రత్యేక పూజలు. జై హనుమాన్, జై జై హనుమాన్. జిల్లా కేంద్రంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. హనుమాన్ నామస్మరణతో మారుమోగిన దేవాలయాలు. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే ఆలయాలకు మహర్దశ వచ్చిందని, తెలంగాణ రాష్ట్ర భక్తి వాతావరణంలో నడుస్తూ అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్ర దేవాదాయ న్యాయ అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రగడ్డ అన్నారు. జిల్లా కేంద్రంలోని దక్షిణముఖ ఆలయంతో పాటు బాలాజీవాడ హనుమాన్ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి అల్లోల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నిర్మల్ పట్టణంలోని అతి ప్రాచీనమైన బాలాజీవాడ హనుమాన్ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. నిమ్మనాయుడు పూజించిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేయడంతో కొత్త ఆలయాల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 300 ఆలయాలకు పునర్నిర్మించిన ఘనత తన హయాంలోనే జరగడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఊరేగి రావయ్య హనుమా, జయ హనుమా, ఊరేలి చూపించు మహిమా. మా తోడు నీవయ్య హనుమా, మా హనుమా, మా గోడు గోరంత వినుమా. వాయుపుత్ర హనుమా, మా వాడవయ్య హనుమా. చాలా పవిత్రమైనటువంటి రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు నిర్మల్లో అన్నిటికంటే మొట్టమొదటిగా వీర హనుమాన్ దేవాలయము బాగా పేరు ప్రతిష్టలు ఉన్న దేవాలయము. ఒకప్పుడు నిర్మల్లో హనుమంతుని విగ్రహానికి మొక్కడం అంటే వీర హనుమానే గుర్తుకొచ్చేది. అందుకొరకు మేము దేవాదాయ శాఖ మంత్రి అయినాక ఈ దేవాలయాన్ని రూపురేఖలను కూడా మార్చడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కాంపౌండ్ వాల్ కట్టించి ఇక్కడ చెట్లు పెట్టడం ఇదంతా జరిగింది. రేపు రానున్న రోజుల్లో కూడా ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చేసి దీని ప్రాచుర్యత బాగా పెంచి భక్తులు ఇప్పటికే పెద్ద ఎత్తున శ్రీరామ టెంపుల్కి రావడం జరుగుతుంది. ఆ దేవుడి యొక్క ఆశీర్వాదము అందరిపైన ఉండాలని ఈ ప్రాంతం అంతా కూడా మరి అన్ని రకాలుగా అభివృద్ధి కావడానికి మేము ప్రయత్నం చేద్దాము. దేవాలయం కూడా పవిత్రత కాపాడి అన్ని రకాలుగా దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నాము. అందరికీ కూడా హనుమంత్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు. అనంతరం ఇంద్రనగర్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 20 లక్షలతో నిర్మించే ప్రహరీ గోడ నిర్మాణాన్ని ప్రారంభించారు. మంత్రి అల్లోల ఇంద్రగడ్డని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Gracias.
दादा तम्मुడు సెల్ ది ఓకే మరి ఈరోజు మరి వారు సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రులు మన గుడికి రావడం మనకు ఎంతో సంతోషకరమైన విషయం. ఎంతో మనము అది భాషలు చెప్పలేము, రావడం చాలా సంతోషంగా ఉంది. కావున ఇప్పుడు మా కాలనీలో ఈ గుడి ఉంది. దీనికి ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఎంపీ అయిన తర్వాత కూడా 2 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత ఆ రోజు 2 లక్షల రూపాయలు వచ్చినప్పుడు మరి వేరే పార్టీలో ఇది గెలిచి ఇక్కడ ముఖ్యం తర్వాతనే మినిస్టర్ పిలిపి వచ్చింది. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కావడం జరిగింది. అది విశేషమని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. మరి దాని వల్లే ఇప్పుడు మనకు 15 లక్షలు మంజూరు చేశారు. గవర్నమెంట్ వాళ్ళు వాటి కోసం కాబట్టి మళ్ళీ వాళ్ళు కోరుకుంటూ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఇక్కడ చూసినా కానీ, ఏ వాడలో కానీ, ఏ బస్తీలో కానీ, ఏ గ్రామంలో కానీ హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమం, ఆ యొక్క భగవంతుని కొలిచే మరి రోజు ఇది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చి కాంపౌండ్ వారి కొరకు మరి ఏదైతే మనం నిర్వహించినామో దాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరుగుతుంది. భూషణ్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇప్పుడు అంతా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దయచేసి ఎలక్షన్ తర్వాత మీరు ఏమడినా కానీ అవన్నీ కూడా ఇవ్వడానికి. మున్సిపల్ అధికారులపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, తమ హక్కుల కోసం మాత్రమే సమ్మె చేయాల్సి వచ్చిందని మున్సిపల్ కమిషనర్ రవిబాబు అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డి సంతోష్, టిపి ఉదయ్ కుమార్తో కలిసి సమ్మెకు దారితీసిన పరిస్థితులను వివరించారు. పట్టణ ప్రజల బాగోగులు చూసే కార్మికులపై తమ ఉద్యోగులపై దాడులు చేసే సహించేదని హెచ్చరించారు. వారిపై కేసు నమోదు చేయడం తమ విజ్ఞప్తి మేరకు పోలీసు కేసు నమోదు చేయడంతో సమ్మెను విరమిస్తున్నట్టు తెలిపారు. సమ్మె వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులు మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవాలని కోరారు. సమ్మె విరమణతో పట్టణంలో యథావిధిగా అన్ని కార్యక్రమాలు తిరిగి ప్రారంభించడం జరుగుతుందన్నారు. నిన్న ఉదయం 7 గంటల సమయంలో మార్కెట్లో మున్సిపల్ కార్మికులపై దాడి జరిగిన విషయం మనందరికీ విదితమే. ఈ సందర్భంగా మాకు సహకరించిన పోలీసు మిత్రులకి, ప్రెస్ మిత్రులకి, వివిధ సంఘాల నాయకులకి నా నమస్కారం. అలాగే మేము కూడా మా మున్సిపాలిటీ తరఫున విధులు నిన్న బహిష్కరించిన విధులను ఈరోజు మేము తిరిగి ప్రారంభిస్తామని తెలుపుతున్నందుకు ప్రత్యేకంగా మీకు తెలుపుతున్నాం. ఏదైనా ఒక విషయంలో మేము ఈ విషయంలో పట్టణ ప్రజలకు ఏమైనా అసౌకర్యం కలిగించుంటే దయచేసి మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని మీ యొక్క పెద్ద మనసుతో చూడగలరని భావిస్తున్నాం. ఇక నుంచి ఏ విధమైన ఆటంకాలు లేకుండా పారిశుద్ధ్యం కానీ, వాటర్ సప్లై కానీ, కరెంటు కానీ విషయంలో మేము వీధి దీపాల విషయంలో మేము పట్టణ ప్రజలకు సహకరిస్తాము అని తెలియజేస్తున్నాం. ఇలాగా మన కార్మికులు ఒక్క తాటిపై నిలబడి వాళ్ళ హక్కుల కోసం ఎంతో కృషి చేశారు. ఈవెన్ ఇందులో లేడీస్ని నేను ప్రత్యేకంగా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడే ఈ క్షణం నుంచి మా విధులకి హాజరవుతున్నామని ఈ సందర్భంగా మీడియా మిత్రులు అందరికీ తెలియజేస్తున్నాం. మాకు సహకరించిన మీడియా మిత్రులకి, పోలీసు మిత్రులకి, ప్రత్యేకంగా ప్రభుత్వానికి, మన మంత్రివర్యులకు కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞత తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ రాధాకృష్ణ మందిరంలో మంత్రి అల్లోల సహకారంతో మంజూరైన నిధులతో నిర్మించిన ముఖద్వారాన్ని అల్లోలు ఇంతకటి శుక్రవారం ప్రారంభించారు. భాగ్యనగర్ రాధాకృష్ణ మందిర ఆలయాభివృద్ధి పనులకు తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆలయ వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ పట్టణంలో ఆధ్యాత్మిక భక్తి వాతావరణాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఆలయాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అనుగ్రహ
कृपाकटाक्ष फलसिद्ध्यर्थं राधाकृष्णस्वामी देवता मुखद्वार आरंभ पूजनाख्यं कर्म करिष्ये प्रथमतः महागणाधिपतिस्मरणं च करिष्येत् ध्रुवन्दे राजादेवो बृहस्पतिः पितरं स प्रियंसुवः त्रिगुंसद्धामविराजयति वाक्पतङ्गानादपारत्यञ्च निरोधनः జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని సకాలంలో అందించారన్నారు. ప్రమాదంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. खिड़की ने जो बैठा है इसका बैठा खिड़की ಅದು ಲೋಪಡ ಒಡೆ ಕಿಚ್ಚಿ ನೋಟಿ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ప్రతి షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సినిమా థియేటర్స్ అన్నిటికాడ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చూపించబడును. మొదటి రోజేమో మా డిపార్ట్మెంట్లో చనిపోయిన వాళ్ళకు నివాళులు అర్పించబడును. ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ చేసి దానిని మేము నిర్వహిస్తాం. అలా డైలీ ఒక 7 days ప్రోగ్రామ్ చేస్తాం. 7 daysలో హాస్పిటల్స్ కానీ ఎవరు టాకీస్ కానీ ఎవరు టాకీస్ కాడ జనాలు ఎక్కువ ఉంటుంది. అందులో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మందికి ఎట్లా చేయాలా, ఫైర్ గురించి. ఫైర్ సడన్లీ అట్లే బయట పోకుంటే ఎట్లా చేయాలా, ఫైర్ ఎట్లా ఆర్పాలా. స్టార్టింగ్ ఎంత ఆర్పినా, స్టార్టింగ్ పాయింట్ మీద ఆర్పినా ఎక్కువ ఫైర్ సమస్య కాదు. రాష్ట్ర మంత్రి అల్లూరి ఇంద్రగడి స్వగ్రామైన ఎల్లపల్లి గ్రామంలో శుక్రవారం హనుమాన్ జయంతి వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకంతో పాటు అలంకరణ చేపట్టారు. అనంతరం హనుమాన్ దీక్ష స్వాములచే గ్రామంలో హనుమాన్ విజయయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షాదారుల స్వాములు భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ ముందుకు కళ్లారు. గ్రామ సర్పంచ్ రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అల్లుల మురళీధర్రెడ్డి అనాథాతగా వివరించారు. కొండగట్టు జయంతి చూడబోదమమ్మ, జయంతి చూడబోదమమ్మ, కొండగట్టు జయంతి చూడబోదమమ్మ. పూజలే చేసి బద్దమమ్మ, అంజన్న పూజలే చేసి బద్దమమ్మ, పూజలే చేసి బద్దమమ్మ, అంజన్న పూజలే చేసి బద్దమమ్మ. బండి కుక్క అంజన్న జెండనే గడదాము, బండి కుక్క అంజన్న జెండనే గడదాము. అరే దండుగట్టి మనమంత కొండగట్టుకోదాము, దండుగట్టి మనమంత కొండగట్టుకోదాము. తెల్లవారక ముందే జల్ది జల్ది పోదాము, అంజన్న జయంతి కల్లార చూద్దాము. జయంతి అబ్బ జయంతి, ఆహ జయంతి, ఓహో జయంతి, ఆ జయంతి చూడబోదమమ్మ, కొండగట్టు జయంతి చూడబోదమమ్మ, జయంతి చూడబోదమమ్మ, కొండగట్టు జయంతి చూడబోదమమ్మ. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ హనుమానాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. ఉదయం నుంచి ఆయా హనుమానాలయ వద్ద ఆంజనేయ స్వాములతో పాటు సాధారణ భక్తులు హనుమాన్ విగ్రహాలకు ప్రత్యేక పూజ నిర్వహించారు. జై హనుమాన్, జై జై హనుమాన్ అంటూ హనుమాన్ స్వాములు ఆలయాల వద్ద శోభాయాత్ర చేపట్టారు. పట్టణంలోని బంగల్పేట్, జంగల్ హనుమాన్ ఆలయం, గాంధీ చౌక్, కాల్వగడ్డ హనుమాన్ ఆలయం, బోయవాడ, దక్షిణముఖి, బుధవార్పేట్, రామ్నగర్, భాగ్యనగర్, శాంతినగర్, సోఫీనగర్, ఆదర్శనగర్, మంజాపూర్ తదితర హనుమానాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక ఇదిలా ఉండగా పట్టణంలోని దక్షిణముఖ హనుమానాలయానికి గంధ భారత్ దంపతులు 50,000 రూపాయలు విలువ చేసే వెండి గదను బహుకరించారు. అలాగే నిర్మలకు చెందిన బచ్పన్ స్కూల్ నిర్వాహకులు అయ్యనగారు శ్రీధర్ రచన దంపతులు 13,000 విలువ చేసే డమరుకాన్ని ఆలయానికి అందించారు.
నిర్మల్ సోన్ మండలంతో పాటు లక్ష్మణ్ చంద, మామడ, దిలావార్పూర్, నర్సాపూర్, సారంగపూర్ తదితర మండలాల్లోని ఆయా గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో హనుమానాల్లో ఉదయం నుంచే హనుమాన్ భక్తులతో పాటు సాధారణ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి దీక్ష సాములు చేపట్టిన భక్తులు దీక్ష విరింపజేసేందుకు ఆలయం నుంచి కొండగట్టు గిరిముడితో తల్లి వెళ్లారు. నిర్మల్ మండలి ఎల్లెపల్లి శివారు ప్రాంతంలో గల వెంకటాద్రిపేట చెరువు శిఖం భూములను ఆక్రమించుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులు ఆదేశించాలని కోరుతూ వెంకటాద్రిపేట అభివృద్ధి కమిటీ నాయకులు శుక్రవారం మంత్రి అల్లోను కలిసి విన్నవించారు. వెంకటాద్రిపేట ఖజానా చెరువులోని శిఖం భూములు కొందరు ఆక్రమించుకుంటున్నారని రెవెన్యూ అధికారులు గతంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని మంత్రికి విన్నవించారు. దీనిపై రెవెన్యూ అధికారులతో మాట్లాడి తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఖజానా చెరువు 70 ఎకరాల 5 గుంటలు ఎటువంటి భూమి ఉందో అటువంటి మొత్తం భూమి కూడా మాకు వెంకటాద్రిపేట వాళ్ళకి చూపించాలని చెప్పేసి జేసీ గారికి, కలెక్టర్ గారికి చెప్పాము. జేసీ గారు వచ్చి చూశారు. అలాగే ఇప్పుడు మినిస్టర్ గారు కూడా దాని మీదే కాంప్లీట్ చేయడానికి మళ్ళీ వచ్చాము మేము ఈరోజు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు జేసీ గారు తాడికి వెళ్ళమన్నారు కాబట్టి ఇప్పుడు మేము జేసీ తాడికి అవుతున్నాము. భూమి అన్యాక్రాంతమవుతుందని చెప్పేసి దాన్ని మేము ఇంతకుముందు కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు స్పందించి జేసీ గారిని పంపడం జరిగింది. జేసీ గారు స్పాట్ మీద చూసి పని ఆపించడం జరిగింది. మళ్ళీ నిన్న పని స్టార్ట్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము మంత్రివర్యులు శ్రీ అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి గారికి కలవడం జరిగింది. సార్ మాకు పూర్తి హామీ ఇచ్చిండు, 1 ఇంచ్ భూమి కూడా మేము పోనీయము, మీకు సిమెంట్ బొద్దులతో కట్టిస్తాము అని చెప్పేసి మాకు హామీ ఇచ్చిండు. చాలా మాకు సంతోషం అనిపించింది. లక్ష్మణ్ చంద మండలం ధర్మారం గ్రామంలో ఇందూరు విభాగ్ ఎడపల్లి నరేందర్ ఆధ్వర్యంలో బజరంగ దళ నూతన కమిటీ వేయడం జరిగింది. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఇందులో రమేష్, ముత్యం, ధర్మారం గ్రామ సభ్యులు రాజేంద్ర రెడ్డి, లింగం, రాజు, సుబ్బారావు, శ్యాంభరత్, బజరంగ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్రంలోనే దేవాలయాలకు మహర్దశ. ఆయా హనుమానాల్లో దేవాదాయ శాఖ మంత్రి అల్లేలు ప్రత్యేక పూజలు. జై హనుమాన్, జై జై హనుమాన్. జిల్లా కేంద్రంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. హనుమాన్ నామస్మరణతో మారుమోగిన దేవాలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.